అవని కోలుకోగానే మీకు ఇచ్చిన మాట ప్రకారం అవని కోలుకునే వరకు నేను ఉన్నాను, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అవని సుజాత ఇద్దరు కలిసి శ్రీకర్ వైపు బాధగా చూస్తూ ఉంటారు. ఇక తరువాత సుజాత అవనిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ్ను శౌర్య హాస్పిటల్ రూమ్లో బంధించి ఉంచుతుంది కదా. అప్పుడు అక్షయ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, సమయం కల్లా నేను గుడి దగ్గరకు వెళ్ళాలి, లేకపోతే పర్మనెంట్గా అక్షయ్ రూపంలో ఉండిపోవలసి ఉంటుంది. అక్షయ్ రూపంలో ఉంటే నేను అమ్మ సమస్యను తీర్చలేవను అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు నిహారిక కృష్ణబాబు హాస్పిటల్ అంతా కూడా తిరిగి ఈ హాస్పిటల్ అంతా తిరిగేసరికి మనం పేషెంట్లు అయ్యి మనం కూడా ఈ హాస్పిటల్లోనే పేషెంట్ లాగా అడ్మిట్ అవ్వాల్సి వచ్చేలా ఉంది. ఇంత పెద్దగా ఉంది బంగారం హాస్పిటల్ అని కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు. అప్పుడే శౌర్య పరిగెత్తుకుంటూ నిహా కృష్ణ అని చెప్పి నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వస్తుంది. ఏమైంది, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అక్షయ్ను చూశాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమో చిన్న బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే, అవును నిజంగానే నేను అక్షయ్ను చూశాను, అక్కడ రూమ్లో బంధించాను, రండి వెళ్దాం అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. నిజంగా నువ్వు అక్షయ్ను బంధించుంటే కనుక ఆ అక్షయ్ను తీసుకెళ్ళి అత్తయ్య ముందు నిల్చోబెడతాను. అవని అక్షయ కలిసి ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టి అవనిపై అత్తయ్యకు మరింత కోపం వచ్చేలా చేస్తాను, అవనిని అసహించుకునేలా చేస్తాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఇవన్నీ తరువాత ముందు అక్షయ్ రూమ్లో ఉందో లేదో చూద్దాం రా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక అందరూ కలిసి రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. కృష్ణ ఈ రూమ్లోనే అక్షయ్ను బంధించాను అని చెప్పి శౌర్య డోర్ ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళి ఏయ్ అక్షయ ఎక్కడ ఉన్నా కూడా బయటికి రా, ఇక నువ్వు దొరికిపోయావు, నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అప్పుడు నాగుపాము బుసలు కొడుతున్నట్టు కృష్ణబాబుకి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. నిహారిక ఏదైనా బుసలు కొడుతున్న సౌండ్ వినిపిస్తుందా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే మాకేం వినిపించట్లేదు అని చెప్పి నిహారిక శౌర్య చెప్తూ ఉంటారు. ఏయ్ అక్షయ రావే బయటికి, ఇక నువ్వు తప్పించుకోలేవు అని చెప్తున్నాను కదా అని కృష్ణబాబు అంటూ ఉంటే మళ్ళీ పాము బుసలు కొడుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మీకేమైనా పాము బుసలు కొడుతున్న సౌండ్ వినిపిస్తుందా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే వినిపిస్తుంది అని చెప్పి నిహారిక శౌర్య చెప్తూ ఉంటారు. ఇక పాము బుసలు కొడుతున్న సౌండ్ ఈ గదిలో నుంచి రావటం ఏంటి, ఎక్కడుంటుంది పాము అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే నాగుపాము పడగ ఇప్పి కృష్ణబాబు శౌర్య నిహారికల వైపు చూస్తూ ఉంటుంది. వామ్మో పాముందేంటి, అక్షయ్ ఉందనుకుంటే ఈ రూమ్లో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. మాటలు ఆపి ముందు ఇక్కడి నుంచి తప్పించుకున్నారండి అని నిహారిక చెప్తూ ఉంటే కృష్ణబాబు శౌర్యని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. ఇక నిహారిక కూడా ఆ రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి అమ్మయ్య ప్రాణాలతో బయటపడ్డాము, లేకపోతే ఈరోజు ఆ పాము చేతుల్లో చచ్చేవాళ్ళం, అసలు అక్షయ్ ఉండాల్సిన రూమ్లో పాము ఎలా ఉంది అని కృష్ణబాబు అంటూ ఉంటే నిజంగా అక్షయ్ వచ్చిందో లేదో శౌర్య భ్రమపడిందేమో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ రూమ్లో నుంచి బయటపడి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. ఇక భవాని అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నా శక్తులు ఉపయోగించి నేను అక్షయ్ను ఈరోజు ఇక్కడికి తీసుకురాలేవను, అక్షయ తానంతట తాను ఇక్కడికి రావాలి, అప్పుడే అర్చనగా మార్చగలను అని చెప్పి భవాని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ రోడ్డు మీద పరిగెట్టుకుంటూ గుడికి వెళ్తూ ఉంటుంది. నాగమ్మ తల్లి నువ్వు రాబట్టే నేను ఆ రూమ్లో నుంచి తప్పించుకోగలిగాను, సమయానికి గుడి దగ్గరకు వెళ్ళగలుగుతున్నాను, లేకపోతే నేను ఆ రూమ్లోనే బంధించి ఉండేదాన్ని, నన్ను ఎవరు కాపాడేవాళ్ళు కాదు, నన్ను ఎప్పుడు కూడా వచ్చి నువ్వే కాపాడుతున్నావు తల్లి అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఆ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాగమ్మ ఎక్కడ ఉన్నా కూడా నన్ను కాపాడు తల్లి, ఆపద సమయంలో నువ్వే కదమ్మా నన్ను కాపాడేది అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకోగానే హాస్పిటల్లో నాగమ్మ తల్లి ఎవరు చూడకుండా శౌర్య అక్షయ్ను బంధించిన రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక అక్షయ్ బయటికి రాగానే ఎదురుగా నాగమ్మ తల్లి ఉంటుంది. అక్షయ నాగమ్మ తల్లిని చూసుకొని నమస్కారం చేసి నాగమ్మ తల్లి నువ్వే నన్ను ఆపదలో కాపాడావు, ఎప్పటికప్పుడు నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు, నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటానమ్మా, అమ్మ ప్రాణాలు కాపాడుకున్నాను, సమయానికల్లా నేను గుడి దగ్గరకు వెళ్ళాలి, అర్చనగా మారాలి అని చెప్పి అక్షయ నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకొని నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా అక్షయ రోడ్డు మీద పరిగెడుతూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాగమ్మ తల్లి దయతోనే నేను భవాని చెప్పిన టైం కల్లా గుడి దగ్గరకు రాగలుగుతున్నాను అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వికాస్ ఒంటరిగా నుంచొని నేను దుబాయ్లో ఉన్నప్పుడు పులిలా ఉండేవాడిని, ఇక్కడికి వచ్చి పిల్లిలా అయిపోయాను, నిహారికను పెళ్లి చేసుకుందామని వస్తే నిహారిక దక్కకపోగా నా పైన కేసులు నమోదయ్యాయి అని చెప్పి వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు.
అవనిని చంపాలనుకున్నాను, కానీ అవని చావలేదు, అవని ఎట్టి పరిస్థితిలో బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి వికాస్ మనసులో అనుకుంటూ ఉంటే అక్షయ పరిగెడుతూ వికాస్కి కనిపిస్తుంది. ఎవరా పాప అలా పరిగెడుతుంది అని వికాస్ వెనక నుంచి అక్షయని చూసి అనుకుంటూ ఉంటాడు. ఎవరైనా వెనక తరుముతున్నారా, అందుకే పరిగెడుతుందా, ఎవరు అసలు ఆ పాప అని వికాస్ పరీక్షగా చూస్తూ ఉంటే అక్షయ, ఇదేంటి అక్షయ ఊరు వదిలి వెళ్ళిపోయిందని నిహారిక కృష్ణబాబులు చెప్పారు, కానీ అక్షయ్ ఇక్కడ ఉందేంటి అని చెప్పి వికాస్ మనసులో అనుకొని ఏయ్ అక్షయ ఆగు ఆగు అని చెప్పి వికాస్ పిలుస్తూ ఉంటే అక్షయ ఆగి వికాస్ని చూస్తుంది. వికాస్ని చూడగానే అక్షయ్కు వికాస్ భైరవ్ దగ్గరకు తీసుకెళ్లటం, భైరవ్ దగ్గర వదిలిపెట్టి రావటం ఇదంతా కూడా గుర్తు చేసుకొని ఇప్పుడు వీడికి దొరికితే నేను ఇన్ టైంలో భవానీ దగ్గరకు వెళ్ళలేవను, భవానీ దగ్గరకు వెళ్ళలేకపోతే నేను అక్షయ్గా జీవితాంతం ఉండాల్సి ఉంటుంది, ఎలా తప్పించుకోవాలి వికాస్ నుంచి అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వికాస్ నుంచి తప్పించుకొని పారిపోబోతూ ఉండగా అక్షయ్ కాలికి రాయి తగిలి కింద పడిపోతుంది. ఏయ్ అక్షయ నన్ను నుంచి తప్పించుకొని పారిపోవాలనుకుంటున్నావా అని వికాస్ అక్షయ్ను అంటూ ఉంటాడు. ముందు నిన్ను లేపేస్తాను, ఆ తర్వాత మీ అమ్మను కూడా నీ దగ్గరికే పంపిస్తాను అక్షయ అని చెప్పి వికాస్ అటు ఇటు చూస్తూ ఉంటే పెద్ద బండరాయి కనిపిస్తుంది. ఆ బండరాయి తీసుకొని అక్షయ్ తలపై వేద్దామనుకునే సమయానికి ఇక అప్పుడే దగ్గరలో ఉన్న ఇసుక తీసుకొని అక్షయ వికాస్ కళ్ళల్లో విసిరి కొడుతుంది. వికాస్ కళ్ళంతా కూడా మంటలు మండుతూ ఉంటే అక్షయ అక్కడి నుంచి తప్పించుకొని గుడి దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అక్షయ ఆగు ఆగు అని వికాస్ పిలుస్తూ ఉంటాడు. వికాస్ మాటల్లో పట్టించుకోకుండా అక్షయ పరిగెడుతూ గుడి దగ్గరకు వెళ్తుంది. అక్షయ్ కోసం భవానీ గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్షయ చెప్పిన సమయానికల్లా వచ్చేసావు, త్వరగా రామ్మ సమయం ముగిసిపోతుంది అని చెప్పి భవానీ అక్షయ్ను అంటూ ఉంటుంది. సరే పద భవానీ అని చెప్పి అక్షయ భవానీ ఇద్దరు కలిసి పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్తారు. ఇక అక్షయను తీసుకెళ్లి ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి పుణ్యస్నానం చేపిస్తూ ఉంటే కాసేపటికి అక్షయ కాస్త అర్చనగా మారిపోతుంది. అర్చన వెళ్ళి మీ అమ్మకు పునర్జన్మనిచ్చావు, మీ అమ్మ ప్రాణాలు కాపాడుకున్నావు, నాకు సంతోషంగా ఉందమ్మా అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది. భవానీ నువ్వు నన్ను ఆపదలో ఆదుకోవడం వల్లే నేను అక్షయ్గా వెళ్ళి అమ్మను కలవగలిగాను, అమ్మకు ప్రాణం పోయగలిగాను, నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను భవానీ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ, పైకి లేమ్మా అని చెప్పి భవానీ చెప్పడంతో భవానీ ఇక ఆలస్యం అవుతుంది, నేను బయలుదేరుతాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే సరే అర్చన వెళ్ళిరా అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు శౌర్య ముగ్గురు కలిసి హాస్పిటల్లో కూర్చుంటారు. అక్షయ్ ఉండాల్సిన రూమ్లో పాము ఉందేంటి అని చెప్పి నిహారిక శౌర్యను అడుగుతూ ఉంటే ఏమో నాకు కూడా అదే అర్థం కావట్లేదు నిహా అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. నాకు ఇంకా అనుమానంగా ఉంది, అసలు అక్షయ్ హాస్పిటల్కు వచ్చి ఉంటుందా, నువ్వు భ్రమపడ్డావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే వికాస్ కృష్ణబాబుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి వికాస్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని కృష్ణబాబు అంటూ ఉంటే లిఫ్ట్ చేయి కృష్ణ అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఏంటి వికాస్ ఈ సమయంలో ఫోన్ చేశావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఆ అక్షయ ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిందన్నారు కదా, అక్షయ్ నాకు కనిపించింది ఇప్పుడే అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు. ఆ అక్షయ్ను వేసేసావా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే అక్షయ కాస్తలో తప్పించుకుంది అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు. అక్షయ్ను వేసేయలేకపోయావు, ఇక్కడ అవనిని కూడా వేయలేకపోయావు, అవని ప్రాణాలతో బయటపడింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మీరు చెప్పేది నిజమా అని చెప్పి వికాస్ అంటూ ఉంటే నిజమే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కూడా ఆ అక్షయ్ను కానీ అవనిని కానీ ఏమీ చేయలేకపోతున్నాము, వాళ్ళకు అమ్మవారి కాపుదల ఉంది, అవి రెండు గట్టి పిండాలు, వాళ్ళను మనం ఏం చేయలేము అని వికాస్ చెప్తూ ఉంటే చేతకాని వాళ్ళలాగా మాట్లాడుకో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. బంగారం ఈ వికాస్తో తర్వాత మాట్లాడదాం అని చెప్పి కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు అవని సుజాత ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. అవని కూర్చో, నీకు పాలు కాచుకొని తీసుకొస్తాను అని చెప్పి సుజాత కిచెన్లోకి వెళ్ళి పాలు కాచుకొని తీసుకొచ్చి అవని డాక్టర్ ఇంటికి వెళ్ళగానే ఈ టాబ్లెట్ వేయమన్నారు, ఈ టాబ్లెట్ వేసుకొని పాలు తాగు అని సుజాత చెప్తూ ఉంటే ఇక అవని పాలు తాగుతూ జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అక్షయ్ లాగా ఫోన్ చేసిన అమ్మాయి అసలు ఎవరై ఉంటారు అవని, అలా ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే ఎప్పటికీ వెళ్ళకు, ఎందుకంటే అసలే మన చుట్టూ శత్రువులు ఉన్నారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అక్షయ్ గొంతు వినగానే ప్రాణం ఆగదు, అందుకే వెళ్ళినట్టున్నావు, కానీ అవతల అక్షయ్ కాకుండా మన శత్రువులని ఇప్పటికైనా అర్థమైంది కదా, ఈసారి జాగ్రత్తగా ఉండు అవని అని సుజాత చెప్తూ ఉంటే సరే అక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తాడు. శ్రీకర్ అవనికి ఎలా ఉంది అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. అవనిని డిశ్చార్జ్ చేశారు, ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ప్రాణాపాయంలో ఉంది, బ్రతకటం కష్టమన్నావు కదరా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అమ్మవారి కాపుదల ఉంది కాబట్టి అవనికి ఎలాంటి ప్రమాదం జరగదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు.
అసలు అవని ఎలా బ్రతికిందిరా, బ్రతకటం కష్టమని డాక్టర్లు చెప్పారు కదా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. అవనిని కాపాడటం కోసం అక్షయ్ వచ్చిందంటక్క అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అక్షయ్ వచ్చిందా అని చెప్పి అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. నువ్వు చూసావా శ్రీకర్ అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మాకు ఎవరికీ కనిపించలేదు, మేమైతే అదంతా అవని భ్రమ అనుకుంటున్నాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మ కూతుర్లిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నట్టున్నారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. నాటకాలు కాదత్తయ్య, నిజమే, అక్షయ్ వచ్చింది. అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుందా అని చెప్పి మేము వెళ్ళాము, కానీ అక్కడకు ఏం జరుగుతుందా అని తెలుసుకోవడం కోసం సీసీ ఫుటేజ్ సంపాదించాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అయితే ఆ సీసీ ఫుటేజ్ని ప్లే చేయండి, ఆ అవని అక్షయ్ నాటకం బయటపడుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.